ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి రిషి మళ్ళీ ఫోన్ చేసావు? అమ్మా, నానమ్మ పోలీసులకి ఫోన్ చేసింది. పోలీసులకా? ఎందుకు? ఎవరో డాక్టర్ గురించి పోలీసులకి చెప్పి వాళ్ళు గుళ్ళో ఉన్నారు, వెళ్ళి వాళ్ళని పట్టుకోండి అన్నది. అంటే ఆ డాక్టర్ని తన భర్తని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆ సీక్రెట్ బయటపడకుండా ఉంటుందని ఈ ప్లాన్ చేసిందన్నమాట. వాళ్ళు పోలీసులకి దొరికితే పిల్లలకి సంబంధించిన నిజం నాకెప్పటికీ తెలియకుండా పోతుంది. హలో అమ్మా. ఓకే రిషి, నేనుంటాను. అమ్మ కూడా నానమ్మలాగా టెన్షన్ పడుతుందేంటి? త్వరగా గుడికెళ్ళి వాళ్ళని పోలీసులకి దొరకకుండా తప్పించాలి. పోలీసులు గుడికెళ్ళి ఆ డాక్టర్ని తన భర్తని అరెస్ట్ చేయకముందే నేను వెళ్ళి ఎలా అయినా వాళ్ళని కాపాడాలి. త్వరగా పోనీ, వాళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వకముందే వాళ్ళని మనం పట్టుకొని తీరాలి. ఈ పాటికి పోలీసులు బయలుదేరుంటారు. డాక్టర్ని దాని భర్తని పట్టుకుని స్టేషన్కి తీసుకువెళ్తారు. యశ్ వాళ్ళ అమ్మ కుట్రని బయటపెట్టి డాక్టర్కి నేను హెల్ప్ చేస్తే ఆ కృతజ్ఞతతో అన్న పిల్లల గురించి నిజం నాకు చెప్పే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. తను వస్తుందంటావా? దమయంతి గారు ఫోన్ చేసి మరీ గుడికొచ్చి కలుస్తానన్నారంటే తప్పకుండా మనల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి షెల్టర్ ఇస్తారనిపిస్తుంది. అవునవును, వాళ్ళ ఇంట్లో మనకి తలదాచుకోవడానికి చోటు దొరికిందంటే మనం ప్రాణాలతో బయటపడ్డట్టేరమ్మా. అసలే ఇంట్లో సింధుతో చేస్తుంటే నా ప్రాణానికి వీళ్ళొకళ్ళు తోడయ్యారసలు. పోలీసులు ఆ డాక్టర్ని దాని భర్తని అరెస్ట్ చేసి జైల్లో వేస్తే నాకు సగం టెన్షన్ తగ్గుతుంది. ఏమైంది? ఏమో మేడం, చూడాలి. ఏమైంది? చెక్ చేస్తున్నాను మేడం. త్వరగా కాని. కారు ఇప్పుడే ట్రబుల్ ఇవ్వాలా? నేను గుడికి వెళ్ళడం ఆలస్యం అయితే నాకంటే ముందు పోలీసులు వెళ్ళిపోతారు. ఇప్పుడెలా? ఆ డాక్టర్ వాళ్ళని పోలీసుల నుంచి ఎలా తప్పించాలి? కొబ్బరికాయ, పూలు, అగరబత్తి ఇవ్వండి. ఇదిగోండమ్మా. ఎంత? మొత్తం 150 రూపాయలమ్మా. 500? నా దగ్గర అంత చిల్లర లేదమ్మా. నా దగ్గర అన్ని 500 నోట్సే ఉన్నాయి. ఫోన్పే చేయండి అమ్మా, నెంబర్ చెప్తాను. అలాగే చెప్పండి.
మీ నంబర్కి డబ్బులు వచ్చాయి చూడండి. ఆ, వచ్చాయమ్మా. మీరెప్పుడు గుడికొచ్చినా నా దగ్గరే పూలు కొనండి, తగ్గించిస్తానమ్మా. సరే. ఉమ్. హలో, ఎవరు? నేను మొన్న గుడికి వచ్చినప్పుడు మీ దగ్గర కొబ్బరికాయ పూలు కొన్నాను. నేను మీకు 500 రూపాయలు నోట్ ఇస్తే చిల్లర లేదు, ఫోన్కి డబ్బులు పంపించమన్నారు, చేశాను. తర్వాత ఎప్పుడు గుడికొచ్చినా నా దగ్గరే పూలు కొనండి, తగ్గించిస్తాను అన్నావు, గుర్తుందా? ఆ, గుర్తొచ్చిందమ్మా. మీరా? ఏంటమ్మా ఫోన్ చేశారు? నీతో పనుండి ఫోన్ చేశాను. చెప్పండమ్మా. గుడి లోపల ఒక డాక్టరు తన భర్త ఒక ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు ఈ కాల్ కట్ చేయకుండా త్వరగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ ఫోన్ ఇవ్వవా? నేను అర్జెంటుగా వాళ్ళతో మాట్లాడాలి. గుళ్ళో వాళ్ళు ఎక్కడుంటారమ్మా? అక్కడే ఉంటారు, చూడండి. నా కోసం కాస్త వెతకరా ప్లీజ్. వాళ్ళతో అర్జెంటుగా మాట్లాడాలి. ఇక్కడెవరూ లేరమ్మా. లోపలుంటారు, ఒకసారి వెళ్ళి వెతకండి. అలాగేనమ్మా. మనం వచ్చి చాలాసేపు అవుతుంది, తను ఇంకా రాలేదేంటి? వస్తానని చెప్పింది కదా, వస్తుందిలేండి. ఏ కానిస్టేబుల్, నువ్వు హోటల్ నువ్వు హోటల్ భయ్యా. మేడం, మీరు చెప్పినట్టుగా ఇక్కడ గుళ్ళో డాక్టర్ లాంటి వాళ్ళు ఎవరు కనిపించడం లేదమ్మా. మొత్తం వెతికారా? మొత్తం చూసానమ్మా. ఆవిడ ఫోటో మీకు వాట్సాప్ చేస్తాను, దాన్ని ఒకసారి చూడు. నువ్వు వాళ్ళని గుర్తుపట్టగలవు. అలాగేనమ్మా. ఫోటో పంపించాను, చూసావా? వచ్చిందమ్మా ఫోటో, నేను వెతుకుతాను. కనపడ్డారమ్మా, ఇక్కడే ఉన్నారు. త్వరగా వెళ్ళి వాళ్ళకి ఫోన్ ఇవ్వు. ఇస్తానమ్మా. అమ్మగారు లైన్లో ఉన్నారు, మీతో మాట్లాడాలంట. ఏ అమ్మగారు? మీరు మాట్లాడండి, మీకు తెలుస్తుంది. హలో, ఎవరు? డాక్టర్ గారు, మిమ్మల్ని పట్టుకోవడానికి పోలీసులు గుళ్ళోకి వచ్చారు. మీరు వెంటనే వాళ్ళకి కనపడకుండా వెళ్ళి దాక్కోండి. ఇంతకీ మీరెవరు? నేను సింధుని. వినిపిస్తుందా? సింధు నువ్వా? అవును, నేనే. నేను నీ మాట నమ్మను. నేను నిజమే చెప్తున్నానండి. నేను నీ మాట అస్సలు నమ్మను.
ఒక్కసారి మీ చుట్టూ చూడండి. పోలీసులు వెతుకుతూ ఉంటారు మిమ్మల్ని. చూస్తే మీకే తెలుస్తుంది. చూడండి. పోలీసులకు మా ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? అవన్నీ నేను మిమ్మల్ని కలిసాక చెప్తాను. ముందు మీరు వెళ్ళి దాక్కోండి. నేను గుడికి వస్తున్నాను. ఏమైంది? పదండి. ఆ, 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 ఇంకా ఎంతసేపు? మేడం ఇది బ్యాటరీ డౌన్ అయినట్టుంది. షోరూమ్కి వెళ్ళాల్సిందే మేడం. ఛ! మేడం ఓటీపీ చెప్పండి. 5492. బాబు కొంచెం ఫాస్ట్గా పోనివ్వా. అలాగే మేడం. ఇంకా కొంచెం ఫాస్ట్గా పోని ప్లీజ్. నాకు 2 పిల్లలున్నారు మేడం. సంధ్య, 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 ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏం లేదబ్బే. ఆఫీస్లో జరిగిన దానికి ఫీల్ అవుతున్నావా? అది అక్కడే వదిలే సంధ్య, పట్టించుకోకు. ఎట్టా వదిలేస్తానండి? సింధుకి ఎంత ధైర్యం లేకపోతే మన ముందే ఆ సునంద మేడంకి తనకి 2 పిల్లకాయలు ఉన్నారు అని చెప్తుందా? దానికి నువ్వెందుకు అంత సీరియస్ అవుతావు? అవ్వాల్సింది నేను కదా, నేనే లైట్ తీసుకున్నాను. నువ్వు మరీ అంత ఓవర్గా థింక్ చేయకు. అంటే ఏందబ్బి నీ ఉద్దేశం? పిల్లకాయలు నాకేమి కారా? అది మన పిల్లకాయల్ని తన పిల్లకాయలని చెప్తుంటే దాన్ని కూడా లైట్ గా తీసుకోమంటున్నావేంటబ్బి? సింధు అలా అన్నంత మాత్రాన రిషి శశి తన పిల్లలు అయిపోతారా? అవుతారు అనే ఆత్మవిశ్వాసం ఉండబట్టే అంత నమ్మకంగా చెప్పిందా సింధు. ఆ విషయం మీరెందుకు సీరియస్ గా తీసుకోవట్లేదో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అబ్బి. సంధ్య, సింధు విషయంలో నేను ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో, ఎలా ఆలోచించాలో నాకు తెలుసు. నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య మీరు సింధు విషయంలో చాలా పాజిటివ్ గా ఉంటా ఉంటారు. అంతేలేండి, నేను ఎప్పటికీ పరాయిదాన్నే. సింధు మీకు మాజీ భార్య కదా. అందుకే ఎప్పటికీ మీ మనసులో ఎక్కడ తన మీద సాఫ్ట్ కార్నర్ ఉండదబ్బి మీకు. సంధ్య, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో.
నా మనసులో ఏముందో నువ్వెలా డిసైడ్ చేస్తావు? అంటే ఇప్పుడు నేను అన్నది నిజం కాదా? నిజమని నువ్వే అనుకుంటే నేనేం చేయగలను? నా కళ్ళతో చూసానబ్బి. కొన్ని సందర్భాల్లో నాకు అట్ట అనిపించాయి. సింధుతో నేను పాజిటివ్గా ఉంటుంది అవసరంతో తప్ప అభిమానంతో కాదు. ఇవాళ అవసరం, రేపు అదే అభిమానంగా మారుతుంది. ఎల్లుండి ఆ అభిమానం ప్రేమగా మారుతుంది. సంధ్య, స్టాప్ ఇట్. యేష్, ఏంట్రా ఇద్దరు గొడవ పడుతున్నారు? ఏమైంది అసలు? గొడవేం కాదమ్మా. సంధ్య ఏదేదో ఊహించుకొని నన్ను విసిగిస్తుంది. ఊహ కాదు దావత, వాస్తవం. ఇందాక ఆఫీస్లో ఆ సింధు సునంద మేడంతో తనకి 2 పిల్లకాయలున్నారని మా ముందే చెప్తున్నది. ఆ విషయం అబ్బి లైట్ గా తీసుకుంటా ఉంటే నేను సీరియస్ గా తీసుకోండి అంటున్నాను, అంతే. నాకు 2 పిల్లలు అని తెగేసి చెప్పింది అంటే ఏదో ప్రయత్నం చేస్తుంది యేష్. ఆ సింధు అసలు ఆఫీస్లో సరిగ్గా పనిచేస్తుందా? వర్క్ అయితే చేస్తుందమ్మా, కానీ ఈ మధ్య దేనికోసమో తెగ ట్రై చేస్తుంది. తనకేవేవో ఫోన్లు వస్తున్నాయి. అర్జెంట్ పని ఉందని సడన్గా ఆఫీస్ వదిలి వెళ్ళిపోతుంది. తను ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. సరే, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. సింధు ఏదో గట్టి ప్లాన్ మీదే ఉంది. ఆ డాక్టర్ సింధుకి దొరికిందా? తను నిజం చెప్పేసిందా? అందుకే సింధు నాకు 2 పిల్లలు అని ధైర్యంగా చెప్తుందా? ఏంటి రిషి అలా చూస్తున్నా? హోంవర్క్ చేయవా? నాకు చేయబుద్ధి కావడం లేదు. ఏ, ఎందుకని? ఏమైంది నీకు? ఒక్కటే ఆలోచన. దేని గురించి? నీ గురించే. నా గురించా? ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు సింధుతో అమ్మ అని ఒప్పుకుంటానని చెప్పావంట కదా. అవును, అయితే ఇప్పుడేంటి? నాకు తెలుసు శశి, నాలాగే నువ్వు కూడా ఏదో ఒక రోజు సింధు ఆంటీని మన అమ్మగా తెలుసుకుంటావని. రిషి, నువ్వెప్పుడిందనా? ఇంకా మారవా? మళ్ళీ అవని మన అమ్మ అంటావేంటి? మొన్నే కదా సంధ్యనే మన అమ్మని ఒప్పుకున్నావు. సింధు అమ్మ ఒప్పుకోమంది కాబట్టే ఒప్పుకున్నాను. అది సరే, ఆమెను అమ్మ అని ఒప్పుకుంటానని నీతో ఎవరు చెప్పారు? సింధు అమ్మే చెప్పింది. ఓన్లీ ఈ ఒక్క విషయమే చెప్పిందా? నీకు మిగతా విషయం చెప్పలేదా? మిగతా విషయం అంటే? అదే, ప్రూఫ్ చూపిస్తేనే నేను ఆమెను అమ్మగా ఒప్పుకుంటానని చెప్పిన విషయం. అది కూడా చెప్పింది. ఆమెకి ప్రూఫ్స్ ఎలా వస్తాయి? ఎలాగో వస్తాయిలే. పిచ్చి రిషి, సంధ్య అమ్మ మన అమ్మ అయినప్పుడు సింధు మన అమ్మ కాదనే కదా. మరి అమ్మ కాని అమ్మ ఆధారాలు ఎలా చూపిస్తుంది? ఎక్కడి నుంచి తెస్తుంది? అందుకే నేను ప్రూఫ్ చూపిస్తేనే అమ్మగా ఒప్పుకుంటానని అంత ధైర్యంగా ఆమెకి చెప్పాను. ఎందుకు జరగదు శశి? జరుగుతుంది. అమ్మ ఖచ్చితంగా ప్రూఫ్స్ తెస్తుంది. నువ్వు చూస్తూ ఉండు. అమ్మ అనుకుంటే తప్పకుండా సాధిస్తుంది. నీ చేత అమ్మ అని పిలిపించుకుంటుంది.
ఎప్పటికైనా ఇదే జరుగుతుంది శశి. ఆఖరి క్షణంలో నువ్వు ఫోన్ చేసి ఉండకపోతే మేము ఈ పాటికి జైల్లో ఉండేవాళ్ళం. మీకు ఎలాంటి సాయం కావాలన్నా నేను చేస్తాను. ఆపదలో ఉన్న మమ్మల్ని ఆదుకోవడానికి వచ్చిన దేవతలా కనిపిస్తున్నావు. నీకు ఆ దేవుడు తప్పకుండా మంచి చేస్తాడు. నేను నీకు చేసిన ద్రోహం